కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా నల్గొండ జిల్లాకు పైసా పని కూడా చేయలేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా అభివృద్ధి చెందిందంటే బీఆర్ఎస్ వల్లేనని ధీమా వ్యక్తం చేశారు. తాము చేసిన అభివృద్ధి ఏంటో అధికారులను అడిగి చూడండి, 3000 కార్యక్రమాల పేర్లు చెబుతారన్నారు. గతంలో ఎందరో సీనియర్లను తొక్కి రేవంత్ రెడ్డి పీసీసీ పదవి తెచ్చుకున్నారని ఘాటు వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటయ్యాయని ఆరోపించారు. ఏమొచ్చింది నల్గొండ జిల్లాకు? కేవలం అధికారుల ప్రయాస, పోలీసుల భద్రత తప్ప, దానికైన ఖర్చు తప్ప నల్గొండ జిల్లాకు ₹1 వచ్చింది ఏం లేదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి చేస్తున్న పర్యటనలు, అది నల్గొండ అయినా, అది ఇంకొకటైనా ఎక్కడికి పోయినా సరే. కేసీఆర్ వస్తేనేమో ఆనాడు నిధుల వరద వచ్చేది, ఇవాళ రేవంత్ రెడ్డి వస్తే బూతుల కంపు వస్తుంది. నిజమే, నువ్వు నీ హెలికాప్టర్లో దిగి ఆంచి సభాస్థలికి పోయేటప్పటికీ అవతల నీ హెలికాప్టర్లో నుంచి నీకు కనపడ్డ ప్రతి అభివృద్ధి నల్గొండలో కేసీఆర్ ఇచ్చింది. నీవు వచ్చిన తర్వాత ₹1 నల్గొండ నియోజకానికి, పట్టణానికి కానీ, జిల్లాకు కానీ, ఉమ్మడి జిల్లాకు కానీ వచ్చింది లేదు. నిన్న వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు కావచ్చు, పాపం ఆయన కూడా కేసీఆర్ మీదనే మాట్లాడిపోయింది. వీళ్ళిద్దరిని చూస్తే మీరు బీజేపీ కాంగ్రెస్ని విమర్శించదు, తెలంగాణ కాంగ్రెస్ బీజేపీని విమర్శించదు.